నారదుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు. హిరణ్యకశిపుడు మనసులో రోషంతో శోకంతో కుమిలిపోతూ సూకర రూపం దాల్చి విష్ణువు తన తమ్ముడైన హిరణ్యాక్షుని చంపాడని ఈ విధంగా చెప్తున్నాడు. వనముల నుండు జొచ్చు మునివర్గములోపల గోణిగాడు సంజనన మెరుంగరెవ్వరును జాడయొకింతయులేదు తన్ను దాసిన మరిడాయు వెంటబడి చిక్కక చిక్కడు వీని నొక్క కీలున మనమెల్ల లోబడవట్టుకొనంగవచ్చునే. అడవులలో ఉంటాడు, మునుల సమూహాలతో కలిసిపోతాడు. వాడు నిజంగా పంది కాడు. అతని పుట్టుక ఎవరికీ తెలియదు, ఏమాత్రం జాడలేదు. తన్ను చేరితే చేరువకు వస్తాడు, వెంటబడి చిక్కకపోతే చిక్కడు. మనమంతా ఏదో ఒక ఉపాయంతో వెనుదీయక అతడు లోపడేలా పట్టుకోగలమా? జై శ్రీకృష్ణ.